రావణుడు కోరిండు నీ ఆత్మలింగం కావాలంటే. రావణుడు కోరితే అప్పుడు శంకరుడు ఆత్మ నుంచి ఆ లింగం ని తీసిచ్చిండు. రావణుడు తీసుకెళ్తూ ఉంటే వినాయకుడు అడ్డుకొని ఇది లంకకు తీసుకెళ్తే ఇంకా లోకం కలియుగం అంతమైపోతుంది, ఇది కరెక్ట్ కాదని వినాయకుడు చిన్న పిల్లవాడి అవతారంలో వచ్చి అప్పుడు చీకటైపోతుంది, మొత్తం చీకటైపోతే ఇంకా రావణుడు సంధ్యావందనం చేసుకోవడానికి వాటర్ లోకి వెళ్తే వినాయకుడు చేతిలో ఇచ్చి లింగము వెళ్తాడు. వెళ్తే అప్పుడు రావణుడు వినాయకుడు అంటాడు, నేను 3 సార్లు పిలుస్తాను, వస్తే సరే లేకపోతే ఇక్కడ ఉంచేస్తా అంటే, సరే నువ్వు అంతలోపే వచ్చేస్తాను నేను అంటాడు. అయితే అప్పుడు వినాయకుడు ఏం చేస్తాడంటే ఇంకా ఈ లింగం రావణుడికి ఇయ్యద్దు కదా, అందుకని కొంచెం 2 అడుగులు వేస్తుంటే రావణ అని పిలుస్తాడు. పిలిస్తే అమ్మో నేను ఇంకా భరించలేని బరువైపోతుంది అంటే వస్తున్నా వస్తున్నా అంటాడు రావణుడు. ఇంకో 2 అడుగులు వేస్తుంటే మళ్ళీ పిలుస్తాడు, వస్తున్నా వస్తున్నా అంటాడు. నీళ్ళలోకి మునుగుతుండగానే మళ్ళీ పిలుస్తాడు, వస్తాను స్వామి ఆగవయ్యా అంటే ఇంకా అప్పుడు నేను భరించలేనని చెప్పి వినాయకుడు అక్కడ పెట్టేస్తాడు లింగం. ఆ సంధ్యావందనం చేసుకుని వచ్చేసరికి లింగం అక్కడ స్థాపితం అయిపోతుంది, ఇంకా లేవదు. రావణుడికి ఎంత ప్రయత్నం చేసినా లేవదు. అప్పుడు ఇక్కడ ఈ వినాయకుడికి ఒక మొట్టికాయ వేస్తాడు రావణుడు. మొట్టికాయ వేస్తే వినాయకుడు ఇక్కడ సొట్ట ఉంటది, ఈ వినాయకుడు సొట్ట ఉంటది ఇక్కడ, మనం తడిమి చూస్తే అగుపడుతుంది మనకు. ఆ రకంగా లంకకు తీసుకుపోకుండా వినాయకుడు అడ్డుకొని ఇక్కడ ప్రతిష్ఠ చేస్తాడు వినాయకుడు. వినాయకుడు సొంత చేతులతోని ప్రతిష్ఠ చేసిన ఈ ఆత్మలింగమే గోకర్ణాత్మలింగం. ఈ గోకర్ణాన్ని ఊరికి పేరు ఎట్లా వచ్చిందంటే గోవాకారంలో ఉంటది, ఆవు చెవాకారంలో ఉంటది ఈ ఊరు, అందుకనే దీనికి గోకర్ణం అనే పేరు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఆత్మలింగ దర్శనం కంపల్సరీ చేసుకోవాలా. స్పర్శ దర్శనము ఎంత ముఖ్యమంటే ఇక్కడ ముట్టుకొని లింగం అన్ని దగ్గరలో ఇక్కడ ఉండదు అట్లా కొన్ని టైంలతో, కానీ స్పర్శ దర్శనం ఉన్నది అంటే ఇక్కడ సోమనాథ్ లా భీమశంకర్ల కూడా ఉంటది. కాబట్టి ఈ గోకర్ణానికి ఉన్నంత మోక్షము గోకర్ణ శివలింగం దర్శనం చేసుకుంటే ఇంకా శంకరుడిని నిజంగా దర్శనం చేసుకున్నంత పుణ్యం ప్రతి ఒక్కరికి. జై హింద్, జై భారత్.